బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాయిద్ హుస్సేన్, జిల్లా డెలిగేట్ మనోహర్, గంగాధర్ దేశాయ్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ చౌదరి, కృష్ణారెడ్డి, వాహిద్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఇచ్చారు. మీరు ఈ తప్పు ఈ యొక్క అహంకారాన్ని చూసే ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓపిక పట్టండి, లేకపోతే ఆయన తొందరలోనే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని చెప్తారు. ఏదైతే ప్రజలు చెప్పుకున్నా కదా, ఇంకా మీరు సీఎం అవుతారు, ఇంకా కళలు అంటున్నారు. ఇంకా మీ అహంకారం దిగలేదు, అధికారం పైన కూడా అహంకారం దిగలేదు. మీరు మార్చుకొని పద్ధతి మార్చుకుంటే మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ ఇదే విధంగా ఉంటే ఈ పార్టీ కూడా రాబో కాలంలో ఈ పార్టీలో కూడా ఉన్నవాళ్ళు కూడా బయటపడుతూ ఉన్నారు చాలామంది. ఇప్పటికే మరి పార్టీ కూడా భూస్థాపితమయ్యే రోజు కూడా వస్తుంది. జాగ్రత్త సుగా ఇక ముందు కూడా నీ సంస్కారము దళితులకు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక దళిత బిడ్డకు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నువ్వు ఏ జాతిలో పుట్టినావు? దళిత జాతిలో పుట్టి నీకేమైనా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు చెయ్యని పని మా యొక్క ముఖ్యమంత్రి, తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బట్టి విక్రమార్కి డిప్యూటీ సీఎంగా ఇప్పుడు చేసి నీకు కొంచెమైనా ఇంకితంగా ఉండాలా. నువ్వు వారు చెప్పిన మాటలు విని ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే సుమా నీకు ముంగట పుట్టగతులు కూడా ఉంటాయి. నువ్వు కనబడకుండా పోతావు. ఇప్పుడు యావత్ తెలంగాణలో మనిషికొక దళిత బిడ్డలే మనిషికొక చేసేస్తే నువ్వు ఎక్కడ పోతావో నీకు తెలియదు. ఇంకా మీరు అహంకారము ఆంబోం తగ్గించుకోవాలా. అదేవిధంగా నువ్వు ఒక్కడివే కాదు, మీ దాంట్లో బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు కానీ మీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.